ప్రతి కథలో ఒక భావం ఉంటుంది. ప్రతి భావంలో ఒక ప్రపంచం ఉంటుంది. ఇది మీ సీరియల్ కథలు, మీ మనసును తాకే కథలు. ఆంధ్రప్రదేశ్లో ఒక కొండల మధ్య దాగి ఉన్న చిన్న గ్రామం రామాపురం. తెల్లవారుజామున పక్షులు కిలకిలలాడుతూ మేల్కొల్పుతాయి. పొలాల మీద మంచు మెరుస్తుంటే రైతులు పాటలు పాడుతూ పనిచేస్తారు. నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటారు. పెద్దలు చెరువుగట్టున కూర్చొని మాట్లాడుకుంటారు. చూడగానే స్వర్గంలా అనిపించే ఆ ఊరిలో అందరూ ఒక్కో బాధను మోస్తూ కూడా కలిసి జీవిస్తున్నారు. పాఠశాల లేదు, ఆస్పత్రి లేదు. వ్యాధి వస్తే 10 కిలోమీటర్లు నడవాల్సిందే. పిల్లలు చదువుకోవాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే. కాని ఆ గ్రామస్థులు ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. ఆ గ్రామంలో రాము అనే ఒక యువకుడుండేవాడు. వయసు 22 ఏళ్లు. తల్లిదండ్రులతో చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. పొలం పనిచేస్తాడు. సాయంత్రం పిల్లలకి చదువు చెబుతాడు, ఉచితంగా. వయసుకు మించిన పరిపక్వత, మాటలకు మించిన మంచితనం, అదే రాము. పొరిగింటి వాళ్లకి సహాయం కావాలంటే రాముని పిలుస్తారు. ఎవరికైనా ఇబ్బంది వస్తే రాముని పిలుస్తారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అర్ధరాత్రి అయినా రాముడు లేచి వెళ్తాడు. అలాంటి రాముని గ్రామమంతా ప్రేమించేది, గౌరవించేది. కాని ఆ గ్రామానికి ఒక పాత రహస్యముంది. గ్రామమంచున పొలాలు దాటిన తర్వాత 100 సంవత్సరాల నాటి ఒక పాత మర్రి చెట్టు ఉంది. దాని కొమ్మలు ఆకాశాన్ని అందుకుంటున్నట్టు విస్తరించి ఉంటాయి. దాని వేళ్లు నేలలోకి ఎంత దిగాయో తెలియదు. ప్రతి అమావాస్య రాత్రి ఆ చెట్టు దగ్గర నుండి ఒక వింత వెలుగు వస్తుంది. బంగారం రంగు వెలుగు, నిశ్శబ్దంగా నెమ్మదిగా మెరుస్తూ. అది భూతం అని కొందరంటారు. అది శాపం అని మరికొందరు హెచ్చరిస్తారు. ఆ వైపు వెళ్లకు అని తల్లులు పిల్లలను అదిలిస్తారు. తరతరాలుగా అది ఒక భయంలా నిలిచిపోయింది. ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చెయ్యలేదు. రాముకి ఆ కథ చిన్నప్పటి నుండి తెలుసు. కాని అతనికి ఏదో తెలియని సందేహముండేది. ఒకరోజు సాయంత్రం రాము తన స్నేహితుడు కిరణ్తో మాట్లాడుతున్నాడు. రాముడూ, ఆ చెట్టు దగ్గర మళ్లీ వెలుగు కనిపించిందట. జాగ్రత్తగా ఉండు. కిరణ్, మనం ఎన్నాళ్లు భయపడతాం? ఆ వెలుగేమిటో తెలుసుకోవాలని లేదా నీకు? కిరణ్ కళ్ళు పెద్దవి చేశాడు. పిచ్చిగా మాట్లాడకు, అది మన పని కాదు. రాము ఏమీ మాట్లాడలేదు. కాని మనసులో నిర్ణయం తీసుకున్నాడు. ఇది భూతమైతే నేను భూతాన్ని చూస్తాను. ఇది రహస్యమైతే నేను రహస్యాన్ని తెలుసుకుంటాను. కాని భయంతో జీవించను. అమావాస్య రాత్రి వచ్చింది. గ్రామం నిద్రపోయింది. తలుపులు మూసుకున్నాయి. చీకెట్లో కుక్కలు మాత్రం దూరంగా మొరుగుతున్నాయి. రాము మెల్లగా లేచాడు. చేతిలో చిన్న దీపం తీసుకున్నాడు. తల్లి నిద్రపోతోంది. తండ్రి గురక పెడుతున్నాడు. రాము నెమ్మదిగా ఇంటి బయటికి అడుగుపెట్టాడు. చీకటి గాలి ముఖానికి తగిలింది. దూరంగా ఆ పాత మర్రి చెట్టు నిల్చుని ఉంది. దాని కింద నుండి ఆ బంగారు వెలుగు నెమ్మదిగా మెరుస్తోంది. రాము అడుగులు వేశాడు. 1, 2, 3. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని అడుగులాగలేదు. చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. వెలుగు తన కాళ్ల దగ్గర నుండి వస్తోంది, నేల కింద నుండి. రాము మోకాళ్ల మీద కూర్చుని నేలను తాకాడు. నేల కొంచెం వేడిగా ఉంది. స్పర్శకు తెరుచుకున్నట్టు అనిపించింది. మెల్లగా ఒక చిన్న రాయి పక్కకు జరిగింది. దాని కింద మెట్లు. లోపలికి దారి ఉంది. రాము దీపం పట్టుకుని లోపలికి దిగాడు. అది ఒక గుహ. చిన్నది కాని అద్భుతమైనది. గోడలపై పాత చిత్రాలు చెక్కి ఉన్నాయి. రైతులు, పిల్లలు, పాఠశాలలు, చెట్లు. మధ్యలో ఒక రాతి వేదిక మీద పాత చెక్క పెట్టె ఒకటి ఉంది. రాము పెట్టె దగ్గరికి వెళ్లాడు. చేతులు కొంచెం వణికాయి. మెల్లగా మూత తెరిచాడు. లోపల బంగారు నాణాలు మెరుస్తున్నాయి. రత్నాలు వెలుగుతున్నాయి. వెండి గొలుసులు, పాత ఆభరణాలు. ఆ గుహ మొత్తం వెలిగిపోయింది. రాము కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆ సంపద అతని జీవితాన్ని మార్చగలదు. కొత్త ఇల్లు కట్టవచ్చు, పొలం విస్తరించవచ్చు, సుఖంగా జీవించవచ్చు. కాని పెట్టి కింద ఒక మడత చేసిన కాగితముంది. రాము తీసి చదివాడు. నాకు డబ్బు కన్నా ఇవి ఎక్కువ విలువైనవి. మన గ్రామం సంతోషంగా ఉంటే అదే నా సంపద. ఈ సంపద రామాపురం గ్రామం కోసం వదిలివెళ్లాను. నేను ఈ గ్రామాన్ని ప్రేమించాను, అభివృద్ధి చెయ్యాలని కలలు కన్నాను. కాని నా జీవితకాలంలో సాధ్యపడలేదు.
ఒక షరతు మాత్రమే. స్వార్థం లేకుండా వచ్చినవారికి మాత్రమే ఈ గుహ తెరుచుకుంటుంది. ఈ సంపదను మొత్తం గ్రామం కోసం వాడితే మీకు ఆశీర్వాదం, లేదంటే ఇది ఎవరికీ కనిపించదు. మీ గ్రామ పూర్వీకుడు రామయ్య. రాము ఆ రాత్రి ఒక్కో వస్తువు తాకాడు. మనసులో అనుకున్నాడు. తెల్లవారగానే రాము గ్రామ పెద్దల ఇంటికి వెళ్ళాడు. అందర్నీ పిలిచాడు. జరిగిందంతా చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు. కొందరు నవ్వారు, కొందరు భయపడ్డారు, కొందరు సందేహించారు. రాము వారందర్నీ తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. గుహ చూపించాడు, పెట్టి చూపించాడు, కాగితం చదివి వినిపించాడు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయింది. తర్వాత ఏమైందంటే, ఆ సంపదతో 3 నెలల్లో పాఠశాల నిర్మించారు. పిల్లలకి పుస్తకాలు, సమానాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. ఆస్పత్రి కట్టారు. ఒక డాక్టర్ని నెలకి 2 సార్లు పిలిచే ఏర్పాటు చేశారు. పేద కుటుంబాలకి ఇల్లు కట్టించారు. నీళ్లబావి తవ్వించారు. రోడ్లు వేయించారు. రామాపురం ఒక్కసారిగా మారిపోయింది. ఒకరోజు గ్రామ పెద్ద రాముని పక్కన కూర్చోమని పిలిచాడు. మెల్లగా అన్నాడు. రాముడు, నువ్వు ఆ పెట్టె చూశావు, ఆ సంపద తీసుకోగలిగావు, నీ జీవితం మార్చుకోగలిగావు. ఎందుకు తీసుకోలేదు? రాము ఒక్క నిమిషం ఆలోచించాడు. దూరంగా పిల్లలు పాఠశాలలో చదువుకుంటున్నారు. పక్కనే ఒక తల్లి ఆసుపత్రిలో కూచని తన పిల్లవాడికి మందు తీసుకుంటోంది. ఒక పెద్దాయన కొత్త ఇంటి గుమ్మంలో కూర్చుని సూర్యాస్తమయం చూస్తున్నాడు. తాతయ్య, ఆ పెట్టె తీసుకుంటే నా దగ్గర సంపద ఉండేది, కాని ఈ పాఠశాల ఉండేది కాదు. ఈ పిల్లల నవ్వులుండేవి కాదు. ఈ తల్లి కళ్లలో ఆ ధైర్యం ఉండేది కాదు. నాకు డబ్బు కన్నా ఇవి ఎక్కువ విలువైనవి. మన గ్రామం సంతోషంగా ఉంటే అదే నా సంపద. స్నేహితులారా, రాము చేసిన పని చాలా చిన్నదిలా కనిపించవచ్చు, కాని అది చాలా గొప్పది. స్వార్థం లేకుండా ఆలోచించడం, అది ప్రతి ఒక్కరికీ సాధ్యమవుతుందా అంటే కష్టమే. కాని రాములాంటివాళ్లు చేస్తారు. మనకోసం కాదు, అందరికోసం ఆలోచించినప్పుడు జీవితం నిజంగా సార్థకమవుతుంది. ఈ కథ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.